అందరికీ నమస్తే. ఉచిత సైకాలజీ వీడియోలోకి స్వాగతం. ప్రీవియస్లో ఇచ్చినటువంటి ఒక అప్లైడ్ బిట్ తీసుకొని దాన్ని ఎంత ఈజీగా మనం పూర్తి చేయొచ్చో ఒకసారి మనం గమనిద్దాం. సాధారణంగా సైకాలజీ బిట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటివి రావు. దాంట్లో ఉండేటటువంటి అంశాలు నేర్చుకుని కొత్తగా వచ్చినటువంటి అనుప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ఉంటాయి. దాన్ని మనం సాధించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆ బిట్టు చూడండి. రాజు గతంలో విజయవాడ వెళ్ళి కృష్ణానదిని చూశాడు. అంటే మొదటగా ఎక్కడికి వెళ్ళాడు? విజయవాడకి వెళ్ళాడు. అక్కడ కృష్ణానదిని చూశాడు. ఒకసారి గమనించండి. తర్వాత భద్రాచలం వెళ్ళి గోదావరి నదిలో స్నానం చేశాడు. భద్రాచలం వెళ్ళాడు, గోదావరి నదిలో స్నానం చేస్తాడు. చేస్తూ తల్లిదండ్రులతో ఏముంటున్నాడంటే, ఇక్కడికి మనం ఇంతకుముందు ఎప్పుడో వచ్చాం కదా అని పదే పదే చెబుతున్నాడు. మరి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ భావనను ఏమంటారు అన్నాడు. ఎంత లాజిక్గా ఉంది చూడండి. అది దాంతోపాటు ఇక్కడ ఇచ్చేటటువంటి 4 ఆప్షన్లు కూడా చాలా మనల్ని కన్ఫ్యూజ్ చేసేటట్లుగా ఉంటాయి. పదే పదే చదివితే తప్ప దీన్ని మనం ఈ రేంజ్లో చేయలేం. 1 డెజావు, 2 జైగార్నిక్ ఎఫెక్ట్, 3 ఫ్యూడ్, 4 అవరోధం అన్నాడు. మొదటిది డెజావు తీసుకుందాం. డెజావు అంటే ఏంటి? గతంలో ఒక అంశాన్ని చూసి తర్వాత వేరొక అంశాన్ని చూసినప్పుడు గతంలో చూసిన అంశము ఇప్పుడు చూసిన అంశం, అది సంఘటన కావచ్చు, అది వస్తువు కావచ్చు, అది వ్యక్తి కూడా కావచ్చు. వేరు వేరే అంశాలను చూసినప్పుడు గతంలో చూసినటువంటి అంశాన్ని ఇప్పుడు చూస్తున్నటువంటి అంశానికి మధ్య ఉండేటటువంటి పోలికల వల్ల ఇది అదిగాను అది ఇదిగాను భ్రమపడడం, దానినే డెజావు అంటారు. ఇక్కడ రాజు మొదటగా ఏం చేశాడు చూడండి. విజయవాడకి వెళ్ళి కృష్ణానదిని చూశాడు, అది వేరేది. ఆ తర్వాత భద్రాచలం వెళ్ళి గోదావరి చూశాడు. 2 నదులే, 2 ఒకే విధంగానే ఉంటాయి. అయితే అది వేరే నది, ఇది వేరే నది. కాబట్టి దీనికి దానికి మధ్య ఉండేటటువంటి తేడాను ఆ పోలికల వల్ల కనుక్కోలేకపోతున్నాడు. దీనినే డెజావు అంటారు. జైగార్నిక్ ఎఫెక్ట్ అంటే వేరు. పూర్తి చేసినటువంటి విషయాల కన్నా మధ్యలో వదిలేసినటువంటి విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. కాబట్టి ఇది కాదు. ఫ్యూడ్ అంటే శారీరక మానసిక ఆఘాతాల వల్ల ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోయి ఎప్పటికీ గుర్తు రాకుండా ఉండి కొత్త జీవితాన్ని ప్రారంభించడం. అవరోధం అంటే 2 విషయాలను గమనించిన తర్వాత మొదటిది రెండవ దానికి, రెండవది మొదటి దానికి ఇబ్బంది కలిగించడం. కాబట్టి ఇవి ఏవి కావు. కాబట్టి ఆన్సర్ డెజావు అవుతుంది. మిత్రులారా, సైకాలజీకి సంబంధించినటువంటి పూర్తి వీడియోలను తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్లో ఉచితంగా ఉంచాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఉచిత వీడియోలను ఉపయోగించుకోగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ లక్ టు ఆల్.